సరే కానీ నమస్కారం గురుగారు. ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పురదింద వికాసమందః సాస్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీ అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికా విదధతి పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీ బుద్ధిప్రదాం శారదా. ఓం పరబ్రహ్మణే నమో శ్రీమాత్రే నమో శ్రీమాత్రే నమః. లలిత రహస్య సహస్రనామములు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో భండాసుర వధ అనేటువంటి విషయాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఇందులో అమ్మవారు భండాసురుని సంహరించడం కోసము తన యొక్క అమాత్యులతోటి వచ్చింది. అంతేకాకుండా ఆమె కుమార్తె అయినటువంటి బాలాదేవితోటి కూడా వచ్చింది. ఆ బాలాదేవి అమ్మవారికి సహాయం చేస్తూ కూడా ఉన్నది. అందుకని ఆ బాలాదేవి వచ్చినటువంటి కూడా మంత్రం కూడా మనం చదువుకున్నాం. బాలా మంత్రం అన్నమాట. అనగా బాలా మంత్రాన్ని ఉపాసిస్తే అది విషయం. అనగా అమ్మవారి యొక్క కుమార్తె అంటే శ్రీ విద్యా మంత్రం యొక్క సూక్ష్మ రూపము అని అర్థం. అది శ్రీ విద్యా మంత్రం యొక్క సూక్ష్మ రూపం బాలా మంత్రం. అది ఈ బాలా మంత్రము పంచదశి, ఆ తర్వాత షోడశి, ఈ మూడు కనుక అధ్యయనం చేస్తుంటే పాదుకాంతం అవుతుంది అనమాట. అది అట్లా అనమాట. అది ఆ విధంగా అలా చేస్తుంటే ఇదిగో భండాసురుడు అనేటువంటి వాడు నాశనం అవుతాడు అని అర్థం అనమాట. అలా చెప్పుకుంటూ విషంగుడు విశుక్రుడు అనేటువంటి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని గురించి కూడా అమ్మవారు అనగా సరస్వతీదేవి అంటే అర్థం శ్యామలాదేవి, తర్వాత వారాహీదేవి, వాళ్ళిద్దరూ వాళ్ళతోటి యుద్ధం చేశారు. సరే అయిన తర్వాత కుమారుడు వచ్చున్నాడు. ఎవరికి? అమ్మవారి కుమారుడు గణపతి. ఈ గణపతి అనేటువంటిది ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది. ఏమిటంటే కేవలం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని అంటే కామేశ్వర ముఖాలోక అనగా పరమేశ్వరుని చూపించినంతనే ఒక జీవుడు పుట్టాడు. ఇక్కడ దీనిలో అర్థం ఏంటంటే ప్రతి బ్రహ్మం తర్వాత ఉన్నటువంటి ఈ మాయాశక్తి మహామాయ ఉన్నది, రెండు కలిస్తే ఒక జీవుడు పుడతాడు అని అర్థం అనమాట. అంటే జీవుడు అంటే ఒక ప్రాణి పుడతాడు అని అర్థం. ఈ జీవుడు ఈ ప్రాణి పుట్టే వీడు ఎవరంటే వీడి జీవుడు మొట్టమొదటి. కాబట్టి ఈ జీవులందరికీ అధిపతి ఎవరంటే అసలు ఉన్నాడే ఆ గణపతి. ఆ గణపతి హెడ్ అనమాట. అనగా మనకందరికీ మూలమైన అంటే గణపతి అని అర్థం అనమాట. అందుకే మనకి గణపతి మూలం అని అంటానికి ఈ షట్చక్రాల్లో మొట్టమొదటి మూలాధారం చక్రం ఉంది కదా, ఆ మూలాధార చక్రంలో ఈయన ఉంటాడు. ఎవరు? గణపతి ఉంటాడు. మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు. అక్కడి నుంచి మూలాధారం నుంచి పైకి వస్తారు. అట్లా అనమాట. అందుకని ఇప్పుడు మొట్టమొదట మూలాధారంలో ఉన్నటువంటి గణపతిని ఉపమానం. ఇది ఇప్పుడు వచ్చేది ఏమిటంటే చెప్పబోయేది గణపతి ఉపాసన వస్తుంది. అది గణపతి ఉపాసన అంటే పంచాయతనంలో ఆదిత్యాం అంబికాం గణపతిం
అని మనకు వచ్చింది 5 పంచాయతనాలు. అనగా శంకరాచార్య స్వామి వారు రాకముందు ఈ 5గురిని విడివిడిగా, అంటే 5గురిని ఆరాధించడం వైదికం ప్రకారంగానే ఆరాధిస్తారు. అయితే విడివిడిగా ఆరాధిస్తున్నారు. ఆదిత్యుడు అంటే సూర్యుడు, అంబిక అంటే అమ్మవారు, ఇట్లా ఈ విధంగా అంటే గణపతి, ఇట్లా అంటే ఎవరికి వారు మాకు పరమాత్మ స్వరూపులే అని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ వైదికంగానే చేస్తున్నారు. అయితే శంకరులు వచ్చారంటే వీళ్ళందరూ ఒకటేనయ్యా, అందరూ పరబ్రహ్మ స్వరూపము, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, కాబట్టి మీరు అందరూ కూడా ఇది తెలుసుకోవాలి అని 5 పంచాయతనాల్ని మీరు ఒకే చోట పెట్టుకొని మీరు ఎవరైతే ఈ 5గురిలో ఇష్టమో ఆ ఇష్టం ఉన్నటువంటి వాడిని, ఆ దేవతని మధ్యలో పెట్టుకోండి అన్నారు. అది అంటే 4 పక్కన ఉంటాయి. సెంటర్లోనేమో ఎవరో అమ్మవారు ఇష్టమైతేనో అమ్మవారు పెట్టుకుంటారు. అదే అనమాట. అలా కొంతమంది ఏం చేస్తారంటే బొమ్మలు కాకుండా చిన్న చిన్న రాళ్ళు ఉంటుంటాయి అక్కడ నర్మదా నదిలో. ఇక్కడ పలకలాగా కొన్ని రాళ్ళు, కొన్ని ఇది బాగా అరిగిపోయి ఉంటాయి. అవి ఆ నది నుంచి తీసుకొస్తారే, అవి బ్రహ్మస్వరూపాలు. అవి ఈ ఒక పాత్రలోనో ఒక ప్లేట్లోనో పెట్టుకొని అవి వాటిని ఆ విధంగా భావించుకొని విష్ణు స్వరూపం, ఇది విష్ణు స్వరూపం, ఇది శివస్వరూపం అని భావించుకొని చేస్తూ ఉంటుంటారు. అట్లా కూడా ఇలా ఉంటుందన్నమాట పంచాయతనం. ఇట్లా పంచాయతనం చేసేటువంటి వాళ్ళు. అయితే ఇందులో పంచాయతనంలో చెప్పుకునేటువంటిది అంటే మొట్టమొదటి గణపతి వచ్చాడు ఇక్కడ. ఈ గణపతి అనేటువంటి ఆయన కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, అందువల్ల కేవలం చూపుల చేతనే గణపతి వచ్చాడు అని చెబుతున్నారు. ఈ గణపతి అనేటువంటి ఒక శబ్దానికి దీనిలో చెప్పేది ఏంటంటే, మనకు నిన్నంటే చెప్పుకున్నాము ఏమిటంటే, దీనిలో 8 కారణాలు ఉన్నాయి జీవుడు ఉద్భవించడానికి. ఒక మనిషి అంటే మనిషి శరీరం, ఈ శరీరంలో జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు తాను ఒక రూపం పొందాలి అని అంటే 8 కారణాలు కావాల్సి వచ్చినాయి. అంటే ఉదాహరణ మనమే ఉన్నాం అనుకోండి, మనలో ఒక జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఒక శరీరం తీసుకోవాలి. శరీరం తీసుకోవాలంటే 8 కారణాలు ఉన్నాయి. ఈ 8 తోటి ఉన్నటువంటిది ఈ శరీరం అని అర్థం. ఈ శరీరము 8 తోటి ఉన్నది. అవి ఏమిటంటే జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, ప్రాణ పంచకము, అంతఃకరణ చతుష్టయము, పంచభూతాలు, కామము, కర్మ, అజ్ఞానం, ఇవన్నీ ఒక మూటలాగా ఉన్నటువంటిది. ఇది మన శరీరం యొక్క లక్షణం చెబుతున్నది. మన శరీరంలో ఉన్నటువంటిది అజ్ఞానము కూడా ఉన్నది, కర్మ ఉన్నది, కామం ఉన్నది, అంతఃకరణ చతుష్టయం, ఇవన్నీ కూడా ఈ శరీరానికి ఉన్నాయి. దీనిలో కూర్చున్నాడు జీవుడు. ఇందులో కూర్చున్నాడు అనమాట. ఆ జీవుడు కూర్చున్నాడు. ఆ జీవుడికి అధిపతి ఎవరుంటే గణపతి. అది అందుకని మనం ఏం చేస్తామనంటే గణపతిని మొట్టమొదట ఆరాధించుకొని తర్వాత కార్యక్రమాలు చేస్తాం. ఇది మనకు ప్రస్తుత కాలం ఉన్నటువంటి విధానం ఇది. అయితే వేద కాలంలో ఎలా ఉండేది అంటే మొట్టమొదట గణపతి మంత్రాలు ఉన్నాయి, ఋగ్వేదంలో ఉన్నాయి, గణపతి మంత్రాలు ఉన్నాయి. ఆ గణపతిని ఏమని పేరు పెట్టారంటే అప్పుడు ఆ దేవత పేరు, అసలు పేరు దేవత పేరు ఏంటంటే గణపతి పేరు బ్రహ్మణస్పతి. అది అసలు ఆయన దేవత పేరే బ్రహ్మణస్పతి. అది వినాయకుడు కాదు, ఏం కాదు, బ్రహ్మణస్పతి ఆయన యొక్క పేరు అనమాట, ఆ దేవత పేరు. ఆ దేవతకి చాలా మంది సైన్యం ఉన్నారు కాబట్టి ఆయన్ని గణపతి అన్నారు. గణము అంటే అర్థం ఏమంటే సమూహము అని అర్థం అనమాట. గణం అంటే సమూహం. ఈ సమూహం అనేక మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి పతి నాయకుడు కాబట్టి గణపతి అన్నారు. అది కానీ అసలు పేరు ఏంటి అయినా బ్రహ్మణస్పతి. అది ఈ విషయమే మనకు ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి గణపతి మంత్రం ఉన్నది. గణపతి మంత్రంలో అందుకనే బ్రహ్మణస్పద అని ఈ విధంగా చెబుతున్నారు. గణానాన్త్వా గణపతి గవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతి. అది అక్కడ ఆయన పేరు, అసలు పేరు అది. వినాయకుడు కాదు, ఏం కాదు. తర్వాత వినాయకుడు అని పేర్లు ఇవన్నీ పురాణం వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిన ఏమన్నా పురాణాల్లో ఇవన్నీ అసలు పేరు ఆయన పేరు బ్రహ్మణస్పతి. ఆ బ్రహ్మణస్పతి ఉన్నాడే ఆయన, అందుకనే మనకు ఇందులో
వేదంలో కూడా చెప్పింది అదే. గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనా ఉపవిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాధనం. దానిలో పెద్ద చెవులు ఉన్నాయని ఆయనకి ఇక్కడ ఈ విధంగా ఏమిటంటే చూడండి, గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనా ఉపవిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాధనం. ఈ మంత్రంలో ఎక్కడ ఆయన ఏనుగు తలకాయ ఎక్కడా లేదు, ఆయన రూపం అసలు లేనే లేదు. ఆయన ఏమిటంటే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద, బ్రహ్మణులకు జ్ఞానులకు అందరికి కూడా జ్యేష్ఠుడు అనగా మొట్టమొదటి లెక్కింపదగినటువంటి వాడు. అది జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద, బ్రహ్మణానికి అందరికన్నా జ్యేష్ఠుడు అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. బ్రాహ్మణుడు అంటే అర్థం జ్ఞానవంతుడు, అందరికన్నా గొప్ప జ్ఞానవంతుడు. అటువంటి బ్రహ్మణస్పతి, అయ్యా బ్రహ్మణస్పతి, మేము నీ దగ్గరకు వచ్చి మా యొక్క విన్నపాలు చెబుతుంటాము, కాస్త వినవయ్యా అని అర్థం. చివరన బ్రహ్మణస్పద ఊతిభిస్సీద సాధనం, మేము నీ యొక్క చెవిలో మా యొక్క కోరికలు చెబుతుంటాము, ఎక్కడ పెద్ద చెవులు ఉన్నాయి, తలకాయ ఉంది, అది ఎక్కడా లేదు, వేదంలో అసలు ఎక్కడా లేదు. అది ఆ తర్వాత పురాణాలు వచ్చినాయి కదా, పురాణాలు వచ్చేటప్పటికల్లా తీసుకొచ్చి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకాలు పెట్టుకుంటూ, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వాహనం పెట్టుకుంటూ రకరకాలుగా పురాణాల్లో వచ్చినాయి. అది అసలు సంగతి. కాబట్టి ఆ గణపతి మన శరీరంలో ఉన్నటువంటి ఈ గణపతి ఉన్నాడే మనకి అధిపతి. అంటే మనం అంటే అర్థం జీవుడు, అది అర్థం. కాబట్టి జీవుడికి అధిపతి అయినటువంటి గణపతిని మొట్టమొదటిగా ప్రార్థించి వస్తాం. ఇది మనకు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి విశేషం అన్నమాట. అని జీవునకు జీవత్వము కలదు, జీవత్వమునకు నాశము కలదు, జీవునకు లేదు, జీవునకంటే ఆత్మకు లేదు. ఇక్కడ ఒక విశేషం ఉంది, జీవాత్మ అనేటువంటి ఒక పదం ఉంది. జీవ ఆత్మ రెండు పదాలు కలిసితే ఒక సమాసం ఏర్పడుతుంది, జీవాత్మ అనేటువంటిది. దీనిలో ఆత్మ అనేటువంటిది నాశము లేదు, అది శాశ్వతమైనటువంటిది. దాని చుట్టూ జీవత్వము చేరింది. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఇది ఏమిటనమాట, జ్ఞానేంద్రియ పంచకము, పంచభూతాలు, ఇవన్నీ చుట్టూ చేరింది. అనగా మధ్యలో సెంటర్లో ఆత్మ ఉన్నది, పరమాత్మ ఒక దివ్య కాంతులతో ప్రకాశిస్తున్నది. అయితే దీని చుట్టూ ఇదిగో ఈ 8 కారణాలతోటి వలయం ఏర్పడేటప్పటికి వీడు లోపల ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ ఉన్నది చూశారు, ఆ ఆత్మని వీడు గ్రహించలేకపోతున్నాడు. అందుకని నీవు అంతర్ముఖుడివి కమ్ము. బాహ్యముఖుడయ్యి వీడు బాహ్య ప్రపంచాన్ని చూస్తుంటుంటాడు, కానీ అంతర్ముఖుడై లోపల ప్రపంచాన్ని, లోపల ఉన్నటువంటి వాడు ఎవరు ఏమిటనేటువంటి వీడు చూడడు. అందుకనే మనకు అంతర్బహిశ్చ నారాయణ, అంతర్బహిశ్చ అంతః లోపల, బహిః బయట, రెండు చోట్ల ఉన్నాడురా, మనలో ఉన్నాడు బయట ఉన్నాడురా, తెలుసుకోరా అన్నాడు. అని అక్కడ అట్లనే ఆ గణపతి లోపల ఉన్నాడు తెలుసుకోరా అని చెబుతున్నాడు. కాబట్టి ఈ శరీరం అనేది జీవత్వము, ఆ జీవత్వం ఉన్నటువంటి వాడు జీవుడు, అది అర్థం. అదనమాట. అని ఇంతటితో చెప్తూ ఇంకా గణపతి గారు చేసిన పని ఏమిటి అని, ఈయన యుద్ధంలో ఏం చేశాడు అని. ఆ భండాసురుడు యుద్ధానికి వచ్చేసాడు కదా, ఈయన ఏం చేశాడు యుద్ధంలో అని చెబుతున్నాడు. దానికి 78వ సూత్రం. ఈ దీనిలో మంత్రంలో 78వ మంత్రంలో మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రఘర్షిత మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రకర్షితాయై నమో నమః. అంటే మనం ప్రతి నామాన్ని చతుర్థి విభక్తి వేసి నమస్కారం చెప్పాలి. మనం ఇది అర్చన చేసేటప్పుడు కూడా, ఈ లలిత రహస్య శాస్త్రాల అర్చన చేసేటప్పుడు ప్రతి నామానికి చతుర్థి విభక్తి వేసి నమో నమః చెబుతూ పుష్పం కానీ లేక కుంకుమతోటి కానీ చేస్తుండాలి. అది అలా చతుర్థి విభక్తితోటి మార్చితే అలా వస్తుంది అనమాట. ఇక అర్థంలో మహాగణ ఈశ, మహాగణపతి చేత నిర్భిన్న పూర్తిగా పగలగొట్టబడిన విఘ్న యంత్ర. ఈ విఘ్న యంత్రం ఎవరిది అంటే విశుక్రుడు ప్రయోగించినటువంటి జయ విఘ్న యంత్రమును. ఈ విశుక్రుడు అనేవాడు మళ్ళీ వచ్చాడు. వీడు
ఈ విశుకుడు అనేవాడు ఏమిటంటే భండాసురుని యొక్క సోదరులు విషంగుడు విశక్రుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మహా ప్రమాద భరితులు. వీడు తొందరగా వీడు మళ్ళీ వచ్చాడు విశుక్రుడు. ఈ విశుక్రుడు వచ్చి వాడు ఏం చేశాడంటే జయ విఘ్న యంత్రమును చూచి, ఏమిటనమాట, విశుక్రుడు ప్రయోగించిన జయ విఘ్న యంత్రము చూచి విశుక్రుడు ఒక యంత్రాన్ని ప్రయోగించాడు. ఒక యంత్రాన్ని. ఏమిటయా యంత్రం అంటే వాళ్ళకి జయం కలగాలి, వీళ్ళు ఓడిపోవాలి. అది విశుక్రుడు ఏంటంటే రాక్షసులు గెలవాలి, వీళ్ళు ఓడిపోవాలి అనేటువంటి ఒక యంత్రాన్ని ప్రయోగించాడు ఈ వీళ్ళ మీద. ఇది అమ్మవారి సైన్యం మీద ప్రయోగించాడు. ఆ ప్రయోగిస్తే అమ్మవారి కుమారుడు ఉన్నాడు కదా గణపతి, ఆ గణపతి ఏం చేశాడు, దాన్ని పగలగొట్టేశాడు. అది అంటే అర్థం ఏమిటంటే దీనిలో యుద్ధంలో అలా ఉన్నది. దీన్ని బట్టి ఏంటి తెలుసుకోండి అని అంటే, మీకు జయము కలిగేటువంటి ఏదైనా కార్యక్రమము ఉంటే, మీరు కార్యక్రమం మొదలుపెట్టారు, ఆ కార్యక్రమం సఫలం అవుతుంది, కానీ సఫలం కాకుండా చెడగొట్టేవాడు ఒకడున్నాడు. వాడెవడు? ఇడుగు వీడే విశుక్రుడు, లేకపోతే భండాసురుడు వీడు. అది అర్థం. మీ కార్యము సఫలం కాకుండా ఉండటాన్ని చెడగొట్టేవాడు ఒకడున్నాడు, రాక్షసుడు. వాడెవడు అంటే విశుక్రుడు, వాడున్నాడు. వాడెవడంటే భండాసురుడు యొక్క బ్రదర్ వీడు. అంటే అర్థం ఏమిటి? భండాసురుడి లక్షణాల వీడి మహాప్రమాదము వీడు, కాబట్టి వీడిని సంహరించాలి అది అర్థం అనమాట. అందుకని వీడిని సంహరించాలంటే ఏం చేయాలి అనేటువంటిది. అప్పుడు ఆయన గారు ఏం చేశాడు, గణపతి వాడు యంత్రం ప్రయోగించాడు. ఆ యంత్రం ప్రయోగిస్తే యంత్రాన్ని పగలగొట్టేసేసాడు. ఆ యంత్రాన్ని అంటే ఛేదించేశాడు అని అర్థం. ఇదే అనమాట దీనిలో. ఇక్కడ దీనిలో ఏమిటంటే, దీనిలో యంత్రము అనేటప్పటికీ సహజంగా మనకి ఏం చేస్తున్నా అంటే, ప్రస్తుత కాలంలో ఒక దారాలతోటి చేసినటువంటిది, లేదా చిన్న చెక్క లాంటిది రకరకాలు ఏవో అక్కడక్కడ కనబడుతుంటాయి. ఇది యంత్రాలు అనేటువంటి అటువంటివి కనబడుతుంటాయి మనకి. అటువంటి దాన్ని ఇక్కడ ఒక విశేషంగా చెబుతూ ఉన్నాడు అనమాట. ఈ యంత్రం ఎంత ఉండిందంటే 2 క్రోసుల శిలాఫలకము, 8 దిక్కుల 8 త్రికోణాలు నిర్మించి వానిపై ప్రతి కోణంపై శూలం పాతి. ఇది ఒక రకమైనటువంటి విఘ్న యంత్రం అనమాట. ఇది 2 క్రోసుల. ఇది ఏమిటనమాట, దీన్ని ఈ యంత్రాన్ని తయారు చేసి, ఈ యంత్రాన్ని ఇప్పుడు 2 కోసల శిలాఫలకంపై, 2 కోసులు అంటే అర్థం ఏంటి? కోసులు అంటే 2 మైళ్ళు, 2 మైళ్ళు అంటే 4, 2 అంటే 2 కోసులు 4 మైళ్ళు, 4 మైళ్ళుట, 4 మైళ్ళు ఉన్నట్టు పెద్ద పలక. దానికి 8 దిక్కులు ఉంటాయి, 8 దిక్కులు 8 త్రికోణాలు. ఈ విధంగా ఉంటే ప్రతి కోణంపై శూలం పాతి 8 దిక్కుల అలసాది దేవతలను ఆవాహనం చేస్తే జయ విగ్రహం యంత్రం నిర్మించి విశుక్రుడు శ్రీ లలితాదేవి సైన్యంపై వేశాడు. ఇటువంటి దాన్ని వేసేశాడు. ఎవరి మీద వేశాడు? లలితాదేవి మీద వేస్తే ఆయన ఏం చేశాడు, గణపతి గారు ఏం చేశాడు అనమాట, దాన్ని పగల కొట్టేసేసాడు. విశుక్రుడు ప్రయోగించినటువంటి దాన్ని పగల కొట్టేసేసాడు అని చెబుతున్నాడు. అలా దాన్ని చూర్ణం చేసేసాడు అని చెబుతున్నాడు. ఏమిటి దీనిలో? పైకి ఏమిటి? ఒక యంత్రం కనబడుతున్నది, ఒక వస్తువు కనబడుతూ ఉంటుంది, ఒక వస్తువు కనబడుతూ ఉంటుంది. అసలు విషయం అది దానిలో. ఈ పలక సంగతి 8 కోసులు తిరిగి పక్కన పెట్టేసేయండి కాసేపు. అసలు విషయం ఏమిటంటే, ఒక 8 ఒక విశేషణాలు ఉన్నాయి అన్నమాట. మనలో ఉన్నటువంటి 8, ఈ 8 ఏం చేస్తుంటాయి అనంటే విఘ్నం కాకుండా చేస్తుంటాయి. మనకి విఘ్నం కలగటానికి, విఘ్నం కలిగించేటట్టు చేస్తుంటాయి. మనలో ఈ 8 ఉంటే మనం మొదలు పెట్టుకున్నటువంటి కార్యం విఘ్నం అయిపోతుంది మధ్యలో. దీనికి కారణం మనమే. అంటే మనలో ఉన్న ఈ అసంపూర్తమైనటువంటి లేక వ్యతిరేకమైనటువంటి ఈ శక్తులు ఉండే, దుష్ట శక్తులు మనలో ఉన్నటువంటి ఒక 8 ఉన్నాయి. ఆ 8 ఉన్నంత కాలము మనకు జయము కలగదు. అది ఒక్క మాట చెప్పాలి. ఈ 8 మనలో అంటే మొట్టమొదటిది అలసత్వము. ఇది మొట్టమొదటిది అలసత్వం. తర్వాత 2వ లక్షణము దీనం, కృపణత్వం, దీనంగా ఉండటం.
నాకు అది లేదు ఇది లేదు దీనంగా ఉండటం. ఇక మూడోది ఏమిటంటే నిద్ర, ఎప్పుడు నిద్రపోవటం. నాలుగోది ఏంటంటే కునికిపాట్లు, తొందరం. ఐదోది ఏంటంటే ప్రతి దానిలో అశక్తత, నేను చేయలేనండి, నేను చేయలేనండి, నేను చేయలేను, నా వల్ల కాదు, నా చేత కాదు, నా వల్ల కాదు అని అంటుంటాడు. 6 వెనుదిరిగిపోవటం, అంటే అర్థం ఏమిటి? ఏదో కొంత దూరం వచ్చాడు ఒక పని చేయటానికి, ఎందుకులేదో వెనక్కి తిరిగిపోయింది. అంటే అర్థం ఏంటి? ఒక కార్యం ప్రారంభించాడు, ఏదో కొద్ది చేశాడు, ఆ తర్వాత కాలసత్వం వెనక్కి పోయినాడు. అట్లా వెనుదిరిగిపోవటం ఒకటి. ఇంకొకటి క్లీబత్వం. క్లీబత్వం అంటే కర్తవ్య విముఖత, కర్తవ్యము పట్ల విముఖతతో ఉంటాడు. ఈ 8 లక్షణాలు అంతకాలం ఈ మనిషిలో వాడికి జయం కలగదు, అది అర్థం. పైకి ఏం చెబుతామో గణపతిని ప్రార్థించడం, గణపతి యొక్క అనుగ్రహం అని మనకి పైకి చెబుతాం. ఈ గణపతి యొక్క అనుగ్రహం ఎందుకనంటే ఇగో మనలో ఉన్నటువంటి 8 లక్షణాలను, దుష్ట లక్షణాలు, ఈ దుష్ట లక్షణాలను పరిహరించుము అని అర్థం. అది ఈ దుష్ట లక్షణములు 8టిని గణపతిని అడుగుతున్నాం, పరిహరించుము అని అడుగుతున్నాం. ఈ పరిహరిస్తే అప్పుడు ఏమవుతుంది? మన కార్యము సఫలమవుతుంది. అనగా అర్థం ఏమిటి? మన కార్యం సఫలం కావడానికి మనమే కారణం, మన కార్యం విముఖం కావడానికి మనమే కారణం. విముఖమైంది అని అంటే ఈ లక్షణాలు నీలో ఉన్నాయి అని అర్థం. ఇది అనమాట. ఇది అలా అందుకని అది ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఈ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు అంటే ఉన్నాడు మనలో అంటే విష్ణుడు ఉన్నాడు అని అర్థం అనమాట. మనలో విశుక్రుడు తిష్ట వేసి కూర్చున్నాడు. వాడు ఏం చేస్తాడు? ఎంతసేపటికి మనకు జయము కలగకుండా చేస్తూ ఉంటుంటాడు, జయాన్ని విఘ్నం చేస్తూ ఉంటుంటాడు, అది అర్థం. అది కాబట్టి విఘ్నం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ విఘ్నాన్ని ఎదుర్కోవాలి కనుక ఒక దేవుడు. ఆ విఘ్నాన్ని ఎదుర్కోవడానికి ఆ దేవుడి పేరే మనకు ప్రస్తుత కాలంలో గణపతి అనండి, వినాయకుడు అని పేర్లు మాత్రం ఇది. అందుకని మరి ఆ గణపతిని ఆరాధించడం అనేటువంటిది ప్రాచీన కాలంలో పంచాయతనంలో ఉన్నది. ఆ పంచాయతనంలో ఆరాధించడానికి అథర్వ శీర్ష ఉపనిషత్తు అనగా అథర్వ వేదించినటువంటి ఈ మంత్రాన్ని మనకు గణపతి దేవాలయాల్లో ప్రముఖంగా ఈ మంత్రంతో అర్చన చేస్తారు. మీరు మనకు అక్కడ చూశాను, ఇక్కడ మనకి ఎక్కడ మనం ఉన్నటువంటి చోట అటనే చిన్మయ మిషన్ లో ఆ గణపతికి ఆరాధన చేసేటప్పుడు ఆ అర్చకులు చూసి అనమాట చక్కగా ఈ అథర్వ శీర్ష శ్రీ లలిత రహస్య సహస్రనామములలో భండాసురవధనం అధ్యయనం చేస్తున్నాము. ఇందులో 78వ నామం మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రకటిత అనే నామాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఇందులో విశేషం ఏమిటంటే మహాగణేశ, ఆ గణపతిని గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ గణపతి అనేటువంటి దేవత జీవునకు అధిపతి, జీవునకు అధిపతి అన్నమాట. అందువలన ఆ గణపతిని మనం ఆరాధిస్తుంటాము. ఈ గణపతి విఘ్నములు కలగకుండా దేవు కలిగేటట్టు చేసుకుంటాడు. మన శరీరంలో ఉన్నటువంటి జీవుడి చుట్టూ ఉన్నటువంటి ఆ జీవత్వం ఉన్నది చూశారు. ఆ జీవత్వము 8 విధములైనటువంటిది. 8 విధములైనటువంటివి మనం చెప్పుకున్నాం. అలసత్వము, కృపణత్వము, నిద్ర, తంత్ర ఇటువంటివి అనమాట. ఇవన్నీ కూడా 8 అనమాట. ఈ శరీరానికి ఉన్నది కాబట్టి జీవత్వం. జీవత్వం అనేటువంటిది నశించింది, జీవత్వం అనేటువంటిది నశిస్తుంటుంది, ఎక్కడో వస్తున్నది.
ఇప్పుడు వినపడుతుంది కదా. పులి అష్టకాధీశుడు గణపతి. ఈ పులి అనేటువంటిది ఏమిటంటే మన శరీరము. ఈ శరీరాన్ని గురించి చెప్తున్నారు అనమాట. ఈ శరీరము అనేటువంటిది వాక్కు, పాద, పాణియు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అలానే పంచ ప్రాణాలు, తర్వాత పంచభూతాలు, బుద్ధి, మనస్సు, చిత్తం, ఇలా ఈ అజ్ఞానము, ఇవన్నీ తోటి 8 విధములైనటువంటి వాటితోటి నిర్మితమైనటువంటిది ఈ శరీరము. ఈ శరీరములో ఉన్నటువంటి వాడు జీవుడు. ఇదంతా. కాబట్టి ఈ జీవుడు అంటే ఈ జీవుడికి అధిపతి గణపతి. ఆ గణపతి ఉన్నటువంటిది మన మూలాధారంలో ఉన్నాడు. మూలాధార చక్రం మొట్టమొదటి చక్రం మూలాధార చక్రం. అక్కడ కింద ఉన్నటువంటి మొట్టమొదటి చక్రం. అక్కడ ఉండి ఆయన ఈ సమస్తమైనటువంటి విసుగు రావడం లేదు. ఎందుకంటే అంతా మాకు బాగా వినపడుతుంది గురువు గారు. ఇదిగా దాటం లేదా? లేదు, మాకు బాగా వినపడుతుంది, క్లియర్ గా వినపడుతుంది. ఎక్కువ వస్తుంది కొంచెం. అది నేను మ్యూట్ చేస్తానండి, అందరూ మ్యూట్ చేసుకోండి. ఇదంతా ఉన్నదే ఇది ఎట్లా అని నేను అనుకుంటున్నా. ఇంట్లో బాగా వినపడటం లేదు. సరే అట్టయితే ఇంకా మరి మంచిది చేసేద్దాం. ఇట్లా ఈ విధంగా గణపతి మంత్రాలు, ఈ గణపతి అథర్వ శీర్ష మంత్రాన్ని మీరు పఠించండి. ఇది ఈ మంత్రం ద్వారా గణపతిని ఆరాధించండి అని ఈ 78వ మంత్రం చెబుతున్నది. 78వ మంత్రం చెబుతుంది ఏంటంటే విషక్రుడు ప్రయోగించి సంబంధించండి. జీవత్వం పోతుంది, అది విశేషం. అప్పుడు తత్వమసి, తత్వం అసి అనేటువంటి మహావాక్యం దానికి అర్థం తగినట్టుగా కనబడుతుంటే తత్వం అసి, ఆ పరమాత్మయే నీవు అనగా ఏకం ద్వితీయం అని అనిపిస్తుంది. అని తను ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. అది అనగా గణపతిని ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందటము అని పంచాయతనంలో 5గురు ఎవరిని ఉపాసించినా గాని బ్రహ్మ సాక్షాత్కారం పొందుతారు.
దానికి 5 పరిస్థితులను 5 దారులు రాశారు. ఇది ఒకటి ఆనందించడం అని సాక్షాత్కరించుకోవడం కోసం ప్రధానంగా మనకు గణపతి అధర్వ శీర్ష మంత్రాన్ని దాన్ని ఉపాసన చేయండి. అది దీనిలో చివరికి చెప్పేది. అలా చేస్తే ఆ రాక్షసుడు సంహరింపబడతాడు. ఇది అర్థం. ఇంతటితోటి ఈ యుద్ధం బాగా సాగుతుంటుంది. అయితే యుద్ధంలో అభివృద్ధి ఎక్కువగా బండాసురుడు వైపు జరుగుతుంది. బండాసురుడు శ్యామలది ఇప్పుడు అసలు వస్తాడు. సహజంగా యుద్ధాలు చిన్న చిన్న ఈ శస్త్రం అర్థము ఎందుకు దీనిలో అసలు అర్థం ఏమిటి అని దీనిలో చూసుకుంటారు అనమాట. ఏమిటంటే ఈ భండాసురుడి ఈ అజ్ఞానం తొలగించాలంటే అర్థం ఏంటి? అహంకారాలు, రాగద్వేషాదులు ఇటువంటివన్నీ కూడా అజ్ఞానానికి సంబంధించినటువంటివి. ఈ అజ్ఞానానికి సంబంధించినటువంటి వాటన్ని అందుకని శ్రీమాత అస్తముడు ప్రతిగా ఏం ప్రయోగిస్తుంది అని అర్థం. అనగా అజ్ఞానం ఉన్నది. అజ్ఞానం చివరికి ఎక్కడ కూర్చోడంటే తొలుగు అంటే ఇవి నశిస్తాయి. ఇది దీనిలో పైకి యుద్ధం అని చెబుతున్నారు. లోపల ఏంటి? నువ్వు ఈ పని జ్ఞానం చెప్పారు. పరమాత్మ అంటే ఏంటో చెప్పారు. నీలో ఉన్నటువంటి జీవుడు అంటే ఏమిటో చెప్పారు. నీలో పరమాత్మ తత్వమసి మహావాక్యాలు 4 మహావాక్యాలు అన్ని నీలోనే ఉన్నాయి. కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అంటే నీలో ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు అజ్ఞానానికి రాజుగారు. వాడు అహంకారం ఇత్యాదులు వీటన్నిటి కూడా తీసుకోకూడదు. వాడు చేసేస్తాడు. వాడు రాక్షసుడు కదా. వాడు చేసేది రాక్షసుడు అంటే నీరు ఇవో ఈ లక్షణాలు అహంకారం
ఈ పంచ- అదే అర్థం. ఆ భండాసురుడు తొలగించాలంటే అది అమ్మవారు దళితులు జ్ఞాన జ్ఞాన విగ్రహ అన్నారు. అమ్మవారి యొక్క స్వరూపం పూర్తిగా జ్ఞాన స్వరూపము. అందువల్ల అమ్మవారిని ఉపాసించుము అని అర్థం. అది అమ్మవారిని ఉపాసించడం అంటే మనం చెప్పుకుంటాం కొన్ని ఏవి అమ్మవారిని తెలుసుకొని దీని ఫలితం ఏమిటంటే చేస్తే మీకు ఇది ఇదే లోపల ఉన్నటువంటి అర్థం. ఇది ఈ భండాసురుని వధించడం అంటే ఇది అని ఈ విధంగా చేస్తూ శస్త్రం అంటే ఏమిటో మనకి తెలిసినట్టు చెప్పారనమాట. అస్త్రం అంటే చిన్న గడ్డి పరక మీద గనక మంత్రాన్ని ఉపదేశించి మంత్రాన్ని మంత్రించి అంటే రామచంద్రమూర్తి గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఆకాశం చేశాడు. అవన్నీ అస్త్రాలు అనమాట. ఇది అనమాట అస్త్రాలు 101 అస్త్రాలు అనమాట. ఆ 101 అస్త్రం మనకు రాముడికి కనబడుతున్నది. అది అడివి అస్త్రాలు. శస్త్రాలు బాణాలు, గదలు, ఆయుధాలు ఇవన్నీ అనమాట. ఇది కాబట్టి భండాసురుని అస్త్రములు అవిద్యాజనిత అస్త్రములు. అస్త్రం అవిద్యాజనిత అస్త్రం. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం నుంచి పుట్టినటువంటి అస్త్రాలు వాడి దగ్గర ఉన్నాయి. వాడి దగ్గర అస్త్రం అజ్ఞానమే. ఈ అది అర్థం. కాబట్టి అమ్మవారు మాత అవిద్యాశకము. భండాసురుడేమో అవిద్యను ప్రయోగిస్తుంటే అమ్మవారు విద్యను అమ్మవారిని ఉపాసించటం వలన కలిగే ప్రయోజనము. అమ్మవారిని ఉపాసిస్తుంటే మానవుడు నశించాలి అని అర్థం. మనకు తెలియదు రాక్షసుడు. తాత్విక తాత్విక అహంకారం ఉందని ఇప్పుడు టీవీలో వస్తున్నారు చూడండి. ఏది బాగా మీరు యూట్యూబ్
సాత్విక గుణం ఉంది, కానీ దాని చుట్టూ ఒక ఎందుకంటే అవుతుంది కాబట్టి. అందుకని అప్పుడు శూన్యం శూన్యం అయిపోయింది. అసలు నేనేది లేడు. ఎప్పుడైతే శూన్యం అయిపోయిందో సంకాశ గీతలో చెబుతున్నారు చూడండి. ఆ చివరికి ఈ అహంకారం శరీరం శరీరం ప్రకాశిస్తుంటుంది అనగా ఆత్మ సాక్షాత్కారం పొంది ఈ విధంగా ఆ మానవుడు ఈ శ్రేయోలో నిశ్రేయస, ఇది ఇప్పుడు చెప్పి నిశ్రేయస, శ్రేయో మార్గం అంటే మళ్ళీ ఉడతాడు. నిశ్రేయస అనగా మోక్ష మార్గంలో నడుస్తుంటాడు. అట్లా ఇది ఒక విశేషం. అందుకని సుందరకాండలో సరే మామూలు కథ విశేషం శక్తిని సంపాదిస్తారు.
అయిన తర్వాత ఈ విధంగా ఇచ్చాట. హిరణ్యకశిపుడు నేను అక్కడ అంటే సింహ 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 ఏంటిది? సింహం సింహ తలకాయ వచ్చి మన తలకాయ తీసేసి సింహం తలకాయ పెట్టాడు. సింహం ఏం చేస్తుంది? చీల్చి మారేస్తుంది, దారుణంగా చీల్చి మారేస్తుంది. అది ఎక్కడ ఉంది చీల్చి మారేంటే చేతుల్లో ఎక్కడ నుంచి అన్నీ వస్తుంది. వాటి ద్వారా ఈ కాళ్ళు చేతులకి వీళ్ళు పనిచేస్తుంటాడు. కాబట్టి అందుకని సింహం తలకాయ నేను జీవుడికి ఇవి కాస్త పోతాయి. ఏమిటి? ఈ జీవత్వం అనేటువంటి ఉన్నాయి చూశారు, ఏమిటి? అహంకారం ఈ అని అర్థం. కాబట్టి నరసింహస్వామిని ఉపాసన చేస్తే మనలో ఉన్నటువంటి అహంకారం ఇవి నశిస్తాయి. ఇది ఒక మార్గం. అంటే ఏమిటి? నశించాలి అంటే ఇదిగో మొట్టమొదటి భాగవతం దగ్గర నుంచి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకని ఏం చేస్తారంటే చేరచ్చు. అది అన్నమాట. ఇది లోపల ఉన్నటువంటి అర్థం అన్నమాట ఇది. అందుకని ఆ నరసింహ ఉపాసన. కొంతమంది నరసింహ ఉపాసకులు ఉన్నారు. నరసింహ అవతారం ఉన్నదే నరసింహ ఉపాసకులు ఉన్నారు. చాలా మంది ఎన్ని ఉపాసకులు చివరికి ఒక్కొక్క ఎముడు ఇచ్చాడు వాడు. పోతాడు. చేయండి అదే చెబుతాడు. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం బంధనం మృత్యోర్ముక్షీయమారుతాత్. ఇది ఋగ్వేదం.
చిరంజీవి అయిపోయాడు. చిరంజీవి అయిపోయాడు అంటే ఈ చెట్లు చేమలు ఈ నదులు సముద్రాలు అవి ఇవి మొత్తం కనిపించకపోతుంది. చెట్లు చేమలు నదులు మరణం. శరీరం తీసుకుంటే మరణం ఉంటుంది. శరీరాన్ని అసలు తీసుకోలేదు అనగా ఎల్లప్పుడూ ఇంకా చెప్పుకుంటూ వచ్చాడు మార్కండేయుడు కదా. అందుకని ఇక్కడ అంతర్కాంచని మృత్యుంజయస్త్రం యొక్క మార్కండేయుడు కథ చెప్పుకోండి అది అర్థం. చివరికి ఎటొస్తుంది ఎలా ఉంది అంటే ఇదిగో పంచభూతాలు మిగతా మొత్తం 24 ఈ 24 తత్వాలతో అన్నిటితోటి ఏర్పడినటువంటిది. 24 తత్వాలతోటి అన్ని ఏర్పడిన ఒక శరీరం, ఒక బొమ్మ. ఒక బొమ్మ అంటే ఇప్పుడు ఒక బొమ్మ తయారు చేసిన ఈ బొమ్మ దేవుడు ఇస్తాడు. ఈ చెడు ఇవన్నీ ఈ శరీరం వచ్చింది. ఈ జీవుడు పని ఇది. కాబట్టి ఈ జీవుడు తన జీవత్వాన్ని శ్రీదేవి అర్థం ఏం చెబుతున్నారు ఇక్కడ విని జపించండి అది అర్థం. అసలు వాస్తవానికి అందరూ భేదం లేకుండా శైవ వైష్ణవ అనేటువంటి భేదం లేకుండా
జనరల్ గా అందరూ చెప్పాల్సినటువంటి అందరం చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే మనకు వచ్చినటువంటి బియ్యం అని చూసారు. బియ్యం అంటే ఏదో ఇవన్నీ కూడా జీవరాశులను చంపుతున్నారు. ఈ కోసం చూసుకుంది. ఈయన కింద పట్టుకొని ఎట్లా వచ్చింది ఏంటి అని చూస్తే ఎన్ని చస్తే వచ్చినాయి. చావడం చంపటం వీడు చంపితే అండి సరే అష్టాక్షరి ప్రయోగిస్తే మొత్తం భండాసురుడు యొక్క సేనలన్నీ పరిగెత్తి అంటే ఏమాత్రం అణువంత కూడా ఎటువంటి దుష్ట శక్తి లేకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చెబుతున్నారు. ఏంటి? ఎందుకంటే చెప్పండి ఈ ఉపాసన చేస్తే చివరికి నదీనా సాగరం నది చివరికి అక్కడికి చేస్తారు అనమాట. చివరికి మాత్రం ఇది శివాయ అది అర్థం. అది ఓం నమ శివాయ అంటే ఓం శివాయ. నా అంటే నభము ఆకాశము, మా అంటే మరుతు, సి అంటే సిగి అంటే అగ్ని, వా అంటే వారి నీళ్లు, యా అంటే భూమి. పంచభూతములని పెట్టేసేసాడు. ఈ పంచభూతాలను వరుసగా ఆయన యొక్క ఆహారం అంటే తేజస్సు ఉంటుంది. ఆ మహేశ్వరుని మహేశ్వరుడు
ఐదింటిని కలిపి 5 పంచభూతాలు జలం ఇక్కడ ఎవరికి ఉండవచ్చు అని చెప్పేసేసి ఈ విధంగా ఇక్కడ చెప్పేసిన తర్వాత ఇచ్చారు. దీంట్లో ఒక విశేషమైన ఉన్నది మాట. అట్లా ఈ విధంగా మనము తర్వాత ఇట్లా ఈ సంస్థలు ఇచ్చారు. ఇది ఇచ్చాము ఇచ్చారు అని అంతటితో 83వ పంతంలో చెప్పేశారు. అలా ఉంటుంది. అట్లా ఈ విధంగా చెబుతూ 84లో చివరి ఒక విశేషమైన ఎందుకు పెట్టింది? ఎందుకంటే జీవుడు మళ్ళీ రావాలి. ఎందుకు జీవుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది వాడికి. ఈ రెండు అనుభవించాలంటే జీవుడు మన్మధుడు కావాలి. ఆ మన్మధుడిని అమ్మవారు సృష్టించింది. అది అర్థం. దీంతో 84వ ఈసారి క్లాసులో కొంచెం వీటి గురించి కరాంగుళి నుంచి మనం చెప్పుకోవచ్చు. అందుకు సోమవారం జ్యోతిర్గమైన